హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవని. ఈరోజైతే శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోనే లెహరబండ గ్రామంలో అయితే ఘోరమైనటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. కన్న తండ్రినే కసాయిగాను అయితే మారినటువంటి కొడుకు కేవలం మద్యం మత్తులో తండ్రినే హతమార్చినటువంటి ఘటన ఈరోజు ఆ గ్రామస్తులందరికీ కూడాను ఒక్కసారిగా ఆశ్చర్యపరిచి చేసింది. అయితే తను ఎప్పుడు కూడాను తాగుడుకు బానిసైపోయినటువంటి కొడుకు ప్రతిరోజు కూడా మద్యం తాగడానికి డబ్బులు కావాలంటూ తండ్రి పైన ప్రతిరోజు కూడా బలవంతం చేయడము, తండ్రి లేదంటే ఆయనపై తిరుగుబాటు చేయడము యథావిధిగా వస్తూనే ఉంది. అయితే ఒక్కసారిగా విచక్షణ కోల్పోయినటువంటి కొడుకు మద్యం మత్తులో తండ్రిని మళ్ళీ యథావిధిగాను ఎప్పటిలాగే డబ్బులు కావాలని అడగటము, తన వద్ద డబ్బులు లేవు, ఇక తాగడానికైతే నేను డబ్బులు ఇవ్వలేనట్టు తెగేసి చంపినటువంటి తండ్రిని ఒక్కసారిగా విచక్షణ కోల్పోయినటువంటి కొడుకు కత్తి తీసుకొని తండ్రి పైన ఘోరంగానేటువంటి దాడి చేయడం అయితే జరిగింది. అయితే ఆ దాడిలో రక్తపు మడుగుల్లో అయితే తండ్రి మరణించినటువంటి ఘటన కుటుంబం అందరూ కూడాను కలిచివేసింది. అయితే కొడుకుని పోలీసులు ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. ఆయన మద్యం మత్తులోనే చేశాడు అంటున్నారు. అదేవిధంగా స్థానికులు, తల్లిదండ్రులు కూడా కొంతమంది చెప్పినటువంటి ప్రాథమిక సమాచారం ఏంటంటే, కొడుకుకి మతిస్థిమితం లేదు. ఆ మతిస్థిమితం కోల్పోవడం బట్టే ఈరోజు తన తండ్రి మీద దాడి చేయడం అయితే జరిగిందంటున్నారు. ఏది ఏమైనప్పటికి కూడాను జన్మనిచ్చినటువంటి తండ్రి పైనటువంటి ఘోరంగాను, కిరాతకంగా తన విచక్షణ కోల్పోయి మద్యం మత్తులో దాడి చేసి కత్తితోని తన సొంత తండ్రినే హతమారుస్తున్నాననే విచక్షణ కూడా కోల్పోయినటువంటి ఘటనతో ఒక్కసారిగా పలాస మొత్తం కూడాను శోక సముద్రంలో మునిగిందనైతే చెప్పొచ్చు. అయితే ఏమైంది? ఈరోజు సమాజానికి ఏం జరుగుతుందో కూడాను అంతు చిక్కనటువంటి ప్రశ్నగా మారుతుంది. ఒక పక్క సమాజం అభివృద్ధి చెందుతుందని ఆనందపడాలా? అదే అభివృద్ధి మసుగులోని ఇంకా కూడాను తన సొంత వారిపైన, తన మీద అంటే మన చుట్టూ ఉన్నటువంటి వారిపైన మనమే దాడి చేసుకొని చంపుకుంటున్నటువంటి ఈ పరిస్థితులు ఎక్కడికి త్రావతీస్తుందో కూడా అర్థం కాని పొజిషన్ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికి కూడాను తన కొడుకునైతే ఆధీనంలోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారణ అయితే చేపట్టారు. అయితే ఒక్కసారి ఆ ఘటనలు చూస్తే, ఆ సన్నివేశాలు, చంపిన విధానం కూడా చూస్తే అసలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు గానీ, పక్కన నివసిస్తున్నటువంటి కుటుంబాలకు కూడాను కన్నీరన్నది ఆగే పొజిషన్‌లో లేదు. ఒకసారి చూస్తూనే ఉండండి. థాంక్ యూ. సుమన్ టీవీ.